హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనము పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో తినే పలావ్ అయితే చేసుకుందాం రండి. నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో ఒక ఫంక్షన్కి చేసినాను, అలానే వీడియో కూడా తీసినాను. నేను ఇక్కడ బిర్యానీ గిన్నెలో 1/4 లీటర్ ఆయిల్ వేసుకొని 4 స్పూన్లు గీ వేసుకొని ఒక 6-7 కాజు పీసులు వేసుకుంటా ఉన్నాను. 2 పట్ట, 2 లవంగము, యాలక్కులు, 1/2 కేజీ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. కాస్త ఫ్రై అయిన తక్షణము ఒక 1/2 స్పూన్ అంతా కస్తూరి మేతి వేసుకుంటాము. 1/4 కేజీ టమాటా పండ్లు వేసుకుంటా ఉన్నాను నేను ఇక్కడ. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వని ఇలా. నేను ఇక్కడ 2 కేజీలు బాస్మతి రైస్కి 3.5 లీటర్ వాటర్ తీసుకొని దాంతో కాస్త ఉప్పు, పుదీనా, 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేడి చేసుకుందాము. నేను ఇక్కడ వెజిటేబుల్ అన్నీ 200 గ్రామ్ తీసుకో ఉన్నాను. క్యారెట్, బీన్స్, ఆలు, బఠానీ కూడా 200 గ్రామ్ ఉడికిచ్చిండే వేసుకుంటా ఉన్నాను. 2 నూకలు కూడా వేసుకో ఉన్నాను. కాస్త ఉప్పు వేసి మగ్గనిస్తాము. మిక్సీలో 4 యాలకులు, 4 పట్ట, 4 లవంగము, ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 50 గ్రామ్ అల్లము, ఒక 50 గ్రామ్ తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే నేను 10 తీసుకుంటా. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం ఇక్కడ కాబట్టి మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఒక పెద్ద కట్టు పుదీనా వేసుకుంటా ఉండ, అదే మాదిరి కొత్తిమీర కూడా ఒక పెద్ద కట్ట అంతా మిక్సీకి వేసుకుందాము. మన కాయలు అయితే కాస్త బాగానే ఫ్రై అయ్యిండది. అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటా ఉండాలి, అడగంటుకునేస్తుంది చూసుకొని. ఇప్పుడు నేను ఇక్కడ 200 గ్రామ్ మష్రూమ్ వేసుకుంటా ఉండాను. అదే మాదిరి 200 గ్రామ్ సోయాబీన్స్ వేడి నీళ్ళు వేసి వేసుకుంటా ఉండాను. ఇలా మనం రుబ్బిండే మసాలా అంతా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాము. మేము కొంచెం వెజిటేబుల్ ఎక్కువ కావాలని ఎక్కువ వేసుకుంటా ఉంటాము. మా ఇండ్లంతా నాన్ వెజ్లు ఎక్కువ తింటారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ పోవాలని వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇంకా పండుగల టైంలో వెజ్జే చేసేకి అవుతుంది కదా, ఫంక్షన్లు ఉంటే కూడాను. 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ పసుపు వేసుకుంటా ఉన్నాను. 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. కాస్త అడగంటుకోకుండా చూసి అలా హుషారుగా తిప్పుకుంటూ ఉండాలా. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు అయితే వేసుకుంటా ఉన్నాను. ఇది నేను 15-20 మందికి అయితే నేను ఫంక్షన్కి చేస్తూ ఉన్నాను పలావు. ఈ వెజిటేబుల్ అంతా ఎక్కువ వేసుకుంటాం కదా, సరిపోతుంది. కాస్త బాగా మిక్స్ చేసేసి ఇలా ఒక 5-10 నిమిషాలు ఇలా మూసి పెట్టేసినాం అనుకోండి, కాయలంతా బాగా ఉడికిపోతుంది. ఇంత మాత్రం ఉడికితే చాలు, మనకి ఒక సగం కాయ ఇంత ఉడికిపోతే చాలు. ఈ వీడియో కొంచెము లాంగ్ అయిందబ్బా, తిట్టుకోవద్దండి. అప్పుడుంటే నాకు వీడియోస్ తీసేకి రాదు కదా, ఆ టైంలో నేను ఈ వీడియో తీసిండేది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసింది, ఇప్పటికి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. 2 కేజీలు బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్కి ముందర నేను నానపెట్టుకోండేది. దీంతో వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. పక్కన మనం వేడి చేసుకున్నాం కదా వాటరు, 3.5 లీటర్ వాటర్, దాంతోనే ఉప్పు, పచ్చిమిరపకాయలు, పుదీనా అంతా వేసుకుందాం ఆల్రెడీ. దాన్ని అంతా వేసేసి మిక్స్ చేసేసి ఇంకొంచెం సాల్ట్ చూసేసుకొని ఒక సగం నింపండి అయితే వేసుకుంటా ఉన్నాను. వేసేసి ఒక 10 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఓపెన్ చేసి మిక్స్ చేసుకుందాము. అప్పుడప్పుడు కలిపేదొద్దు, బియ్యం చాలా ఇరిగిపోతుంది. మనం వేడి నీళ్ళు పోసుకొని చేసుకుంటా ఉన్నాం కాబట్టి బిన్నెనే అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఇక్కడ ఒక 10 నిమిషాలు ఫుల్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే సూపర్గా పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా లాంగ్ అయింది ఈ వీడియో, తిట్టుకోవద్దండి. లైక్ చేసి షేర్ చేయండి.